సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట అందరికీ ఉన్నారండి. ఈ వీడియోలో రావడానికి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు యవనస్తులకు ఇచ్చినటువంటి జీవితం ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. ఆ యవన జీవితం మరలా తిరిగి రానిది. అటువంటి యవన జీవితాన్ని, దేవుడు ఇచ్చినటువంటి యవన జీవితాన్ని కొంతమంది వృధాగా పాడు చేసుకుంటున్నారు. ఏమంటే కొంతమంది దుర్వ్యసనాలకు బానిసైపోయి, త్రాగుడుకు బానిసైపోయి, ఏమంటే సిగరెట్లకు బానిసైపోయి, మత్తు పానీయాలకు బానిసైపోయి యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో మహమ్మద్ కైఫ్ అనేటటువంటి ఒక యవనస్తుడు, 22 సంవత్సరాల వయసు, గత 4 నెలలుగా పబ్జీ గేమ్కి బానిసైపోయి గత పోయిన శుక్రవారం హెడ్ ఫోన్స్ ధరించుకొని ఆ పబ్జీ గేమ్లో ఆడుతూ ఉండగా ఆ బీపీ 300 ఎక్కువైపోయి 300 దాటి బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ నరాలు చిట్లిపోయి పగిలిపోయి ముక్కులెంబటే చెవులెంబటే రక్తం వచ్చి ఆదివారం వైద్యం అందించినా కానీ ఆ వ్యక్తి మరణించాడు. కారణం ఏంటో తెలుసండి? బానిసైపోయి యవన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మన యవన జీవితము జీవించే విధానం చూసి మన తల్లిదండ్రులు సంతోషించాలి, గర్వపడాలి. నా కుమారుడు గొప్ప ప్రయోజకుడు అయ్యాడు, గొప్ప ఉద్యోగం సాధించాడని చెప్పి మన తల్లిదండ్రులు